మెడికల్ కుంభకోణంలో తవ్వే కొద్దీ పేర్లు బయటకు వస్తున్నాయి. స్కామ్ల స్వామీజీలు కీలక అధికారులు పాలు పంచుకున్నట్లు సిబిఐ గుర్తించింది. మెడికల్ స్కామ్ లో తెరపైకి స్వామీజీలు, విద్యావేత్తలు. కీలకంగా మారిన ఎన్ఎంసీ బోర్డు సభ్యుడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మెడికల్ స్కామ్ లో నిందితుల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కీలకంగా ఉన్న వైసీపీ నేత బత్తల హరిప్రసాద్ తో పాటు కుంభకోణంలో సీనియర్ అధికారులు, దళారులు, ఉన్నత విద్యావేత్తలు, స్వామీజీలు ఉన్నట్లు సిబిఐ గుర్తించింది. ఛత్తీస్గఢ్ కు చెందిన స్వామీజీ రవిశంకర్ మహారాజ్ పేరు ఈ స్కామ్ లో కీలకంగా మారింది. రాయ్పూర్లోని రావత్పుర సర్కార్ మెడికల్ కాలేజీలో తనిఖీల తర్వాత లంచాల భాగోతం వెలుగులోకి వచ్చింది. రవిశంకర్ మహారాజ్ ట్రస్ట్ కు చెందిన రావత్పుర మెడికల్ కాలేజీకి అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకు ఎన్ఎంసీ అధికారులకు 55 లక్షలు లంచం ఇస్తున్న సమయంలో సిబిఐ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని రవిశంకర్ మహారాజ్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారు. మెడికల్ కుంభకోణానికి సంబంధించి మూలాలన్నీ రాయ్పూర్ కేంద్రంగా నడిచినట్లు సమాచారం. రావత్పుర సర్కార్ కు ఛత్తీస్గఢ్ కు చెందిన రాజకీయ నాయకులు, కీలక అధికారులతో సన్నిహిత సంబంధాలున్నాయి. ట్రస్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న మెడికల్ కాలేజీలో లోపాలు ఉండబట్టే లంచాలు ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇండోర్లోని సురేష్ సింగ్ బడోరియాకు చెందిన ఇండెక్స్ వైద్య కళాశాలలో భారీ అవకతవకలు ఉన్నట్లు సిబిఐ గుర్తించింది. నకిలీ అధ్యాపకులను నియమించి బయోమెట్రిక్ హాజరును నకిలీ చేయడంతో పాటు తప్పుడు ధృవపత్రాలను ఎన్ఎంసీకి అందించారు. ఈ ముఠాలో యూజీసీ మాజీ చైర్మన్, ప్రస్తుతం టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ యూనివర్సిటీకి చెందిన ధీరేంద్ర పాల్ సింగ్, ఛత్తీస్గఢ్ క్యాడర్ కు చెందిన మాజీ ఐఎఫ్ఎస్ అధికారి సంజయ్ శుక్లా ఉన్నట్లు గుర్తించారు. మెడికల్ స్కామ్ లో మధ్యప్రదేశ్ కు చెందిన బడోరియా, రాయ్పూర్ కు చెందిన రావత్పుర సర్కార్ కీలకంగా పనిచేశారు. దేశవ్యాప్తంగా లోపాలు ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలతో సంప్రదింపులు జరిపేందుకు పలు రాష్ట్రాల్లో దళారులను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే కదిరికి చెందిన వైసీపీ నేత హరిప్రసాద్ కు ఈ గ్యాంగుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్ఎంసీ తనిఖీలు చేయబోయే కాలేజీల సమాచారాన్ని మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డుకు చెందిన జీతులాల్ మీనా వాట్సాప్, ఈమెయిల్ ద్వారా పంపించేవారని విచారణలో తెలిసింది. ఇలా పలు మెడికల్ కాలేజీలకు సమాచారం పంపిన తర్వాత కాలేజీలు ఇచ్చే లంచాల సొమ్మును ఢిల్లీలోని ఎన్ఎంసీ సభ్యులకు అందజేయడంలో జీతులాల్ మీనా ప్రముఖ పాత్ర పోషించారు.